హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది అండమాన్ సెల్యులర్ జైల్, మోస్ట్ ఫేమస్ జైల్. ఇప్పుడు లోపలికి వచ్చానండి. లోపలికి రాకముందు టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి మనం. టికెట్ తీసుకున్న తర్వాత ఇలా లోపలికి వస్తే ఇక్కడ మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియంలోన అది ఎప్పుడు స్థాపించబడింది, ఆ జైలు యొక్క నమూనా అండి అది చిత్రం. ఈ జైల్లో ఎవరెవరు ఖైదీలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, స్వతంత్ర పోరాట యోధులు ఎంతమంది ఉన్నారు, స్వతంత్ర పోరాట యోధులు ప్రతి ఒక్కరు ఫోటో ఆ మ్యూజియంలో ఉంటుందండి. ఇలా బయటికి రాగానే చూస్తున్నారు కదా, ఇదంతా జైలే. ఇలా ముందుకు వెళ్ళాక ఇలా ఉంటుందండి. ఇదిగోండి, ఇదంతా కనిపిస్తుందంతా జైలేనండి. ఇక్కడ చిన్న ఆడిటోరియం అండి ఇది. బయట చిన్న చిన్న ఏమైనా మీటింగ్స్ గట్రా అయినప్పుడు పెడుతుంటారంట. అలా ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం కూడా చూశాను. ఇందులో కూడా సేమ్ అండి. అప్పుడు బ్రిటిష్ యొక్క ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఫొటోస్. లోపలికి వచ్చేసాను. ఇదిగోండి ఎంట్రన్స్ జైలు అండి. జైలు లోపల ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఫోటో ఉంది ఇందులో. ఖైదీగా అనుభవించిన వ్యక్తి అనమాట అతను. ఆయన పేరు బయట మెన్షన్ చేయలేదు. సో చాలా ఎలా ఉందంటే ఈ జైలు అండి, తలుచుకుంటేనే భయం వేసేస్తుందండి. అస్సలు చాలా చిన్న గదులు, చాలా దీనిగా ఉన్నాయి. నాకు ఈ జైలు చూడగానే ఒక రకమైన భయోలేదన కలిగింది. చాలా చాలా డిఫరెంట్గా చిన్న గదులు, అసలు బయట పక్కన మనిషితో మాట్లాడడం కూడా అవ్వదు. చూడండి ఎంత చిన్న గదులు, చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఎలా ఉండేవారు ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది. వీడియో అలా చూస్తూ ఉండండి. కొంచెం నేను నడుస్తూ అలాగా ఫోల్డ్ అవుట్ చేశాను. అలా వస్తుంది చూడండి, ఒక గది వస్తుంది కదా. ఈ ప్రతి గది కూడా జైలు సెల్ అండి. ఇందులో చాలామంది ఉండేవారు. ఇవ్వండి, ఎదురుగా ఉంటే ఇలా నేచర్ కనిపిస్తుంది, కానీ గదులు చాలా చాలా చిన్నవండి. ఎలా అనిపించారో, ఎంత ఇబ్బంది పడ్డారు, అసలు దారుణంగా ఉంది. ఇది కొంచెం రిపేర్కి వచ్చిందండి. దీంట్లో ఎలవ్ లేదు మనకి వెళ్ళడానికి. పైన పెంకులు గట్టు ఊడిపోతున్నాయి, కొంచెం ఓల్డ్ కదా చాలా. సో ఎలవ్ లేదు. ఇక పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి చూస్తే ఇలా ఉన్నాయి మొత్తం అండి. చాలా పెద్ద జైలు అండి అది. చాలా అంటే చాలా పెద్ద జైలు. చాలామంది విజిటింగ్కి వస్తున్నారు. ఇక్కడ రాస్తున్నాడు కూడా. ఇక్కడ ఈ బోర్డులు ఉన్నాయి కదా, ఈ బోర్డ్స్ ఏంటంటే ఏ స్టేట్ నుండి, మన ఇండియాలో ఏ స్టేట్ నుండి ఎంతమంది ఖైదీలుగా అనుభవించారు శిక్ష, ప్రతిది కూడా అక్కడ మెన్షన్ చేసి ఉందన్నమాట. అది నేను వీడియో తీయలేదు. ఇదిగోండి ఇలాగ వస్తే ఇదిగో ఇక్కడ పైన కూడా ఉన్నాయి గదులు. మీరు ఈ జైలు చూడాలనుకుంటే ఈ వీడియోలో నీట్గా చూసుకోవచ్చు. ఎలా కట్టారో చూడండి. అసలు బ్రిటిష్ వాళ్ళు సముద్రం మధ్యలో ఒక ఐలాండ్లో మన స్వతంత్ర పోరాటం చేసిన యోధుల్ని ఈ జైల్లో బంధించారు. మీకు తెలిసిందే. ఎంత అసలు అండమాన్ జైలు అంటేనే చాలామందికి వణుకు. ఆ మేకిల్లాగా ఉన్నాయి కదా ఇప్పుడు చూపించాను, అక్కడ పెట్టేసారంట మనిషికి. ఇది చూసారా, వీర్ సావర్కర్ సెల్ అండి ఇది. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ చూసినా ఈయన పేరు మీద ఉంటుంది. మీకు తెలిసిందేనే, వీర్ సావర్కర్ గారి జైలు. ఈ లోపలికి వెళ్తే ఆయన విగ్రహం కూడా ఉంది. ఎయిర్పోర్ట్ కూడా ఆయన పేరు మీదే పెట్టారు. ఆ జైలు ఈ యొక్క లాస్ట్కి ఇచ్చారండి ఈయనకి. యాక్చువల్గా అది ఎండింగ్ అనమాట. ఇక్కడికి ఎండింగ్ ఇది. లాస్ట్ రూమ్ అవుతుంది. ఆ రూమ్లో ఆయన విగ్రహం పెట్టారు. ఇదిగోండి, వీర్ సావర్కర్ సెల్ అని రాసి ఉంది బయట.
మనం లోపలికి వెళ్తే ఆయన యొక్క ఫోటో పెట్టారు. ఫోటో పెట్టి ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. సీసీటీవీస్ కూడా పెట్టారు ప్రజెంట్. ఎందుకంటే లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్తే ఆయన యొక్క ఫోటో ఉంది. అవ్వండి, అతను తెలుసు కదా మీకు, కలకత్తా అయింది, వెస్ట్ బెంగాల్ స్వతంత్ర పోరాటం కోసం చాలా చేశారంట. అది ఉన్నాయి చూసారా గిన్నెలు, ఆ దుప్పటంట అది. ఆయన వాడుకున్న వస్తువులు, అదే అన్నంకున్న పప్పు, అదే లైక్ రసాలు ఏమి ఇచ్చేవాళ్ళు అప్పుడు మనకు తెలియదు. ఇదిగోండి ఇక్కడ రాసి కూడా ఉంచారు. ఆయన ఎప్పటి నుంచి ఇప్పుడు ఎలాగా దేని మీద వచ్చారు ఏంటనేది. తర్వాత దీని తర్వాత దీంట్లో ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. కాకపోతే ఈయనది ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు అనేది కూడా రాశారు. నాకు కూడా తెలియదు ఆయన జైల్లో చనిపోయారా బయటకు వచ్చి చనిపోయారా అనేది కూడా తెలియదు. స్వతంత్ర పోరాట యోధుడని మాత్రం తెలుసు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ పేరు పైన కూడా అండమాన్ నికోబార్లో ఎయిర్పోర్ట్ ఉంది కదా, పోర్ట్ బ్లెయిర్లో, ఆయన పేరు మీద పెట్టారు అది. ఓకేనండి.